ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇందులో ఈ ప్రొటెస్ట్ ఈ స్థాయిలో ఉంటుందని అనడానికి వాళ్ళు పర్మిషన్ అడగలేదు అని చెప్పి పోలీసులు చెప్పారు. కానీ ప్రొటెస్ట్కి తరలి వస్తున్న యూత్ కానీ లేకపోతే ఇది ఏ స్థాయిలో ఉంటుంది, వీళ్ళు ఎక్కడెక్కడ మొబిలైజ్ అవుతున్నారు, ఎక్కడికి వీళ్ళు ఇది వస్తారు అనే దాని మీద ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ అంతా ఫెయిల్ అయ్యింది అనుకోవచ్చు ఇవాళ. ఖచ్చితంగా ఇది ఢిల్లీ పోలీసులు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది పోలీసులు కూడా సహకరించారేమన్న అనుమానం కూడా ఒక విధంగా మనకి కలుగుతుంది. ఎందుకంటే కావాలని ప్రభుత్వం పైన పోలీస్ శాఖలో కూడా వ్యతిరేకత ఏమైనా వస్తుందా, అందుకే వీళ్ళు సహకరించారా అన్న అనుమానం వస్తుంది. అందుకే అమిత్ షా ఆగ్రహంతో ఊగిపోయి ఢిల్లీ పోలీస్ కమిషనర్ని అదేవిధంగా హోంశాఖ కార్యదర్శిని వీళ్ళిద్దరిని కూడా సమావేశపరిచారు. తర్వాత కేంద్ర ఏదైతే ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన ఛాంబర్లోకి పిలిచి మాట్లాడారు. అసలు ఎప్పుడూ లేదు వెంకటకృష్ణ ఈ విధంగా బ్యారికేడ్లు ఒక 4-5 అంచెలుగా వేసినటువంటి బ్యారికేడ్లు దాటుకొని పార్లమెంటు రైల్ భవన్ దగ్గరకు వచ్చారు. ఇంకా రైల్ భవన్ దాటితే గేట్ పార్లమెంట్ మీద ముట్టడి జరిగినట్లే. సో అంత దగ్గరకు వచ్చారు అంటేనే ఇది నిజంగా ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. మరో విధంగా చూస్తే వాళ్ళు ఒక ఏదైనా పోలీసులు కూడా సహకరించారేమో అనిపిస్తుంది. ఫైనల్గా ఒక మాట కృష్ణ, మొత్తంగా వీళ్ళు డిమాండ్ చూస్తే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ని వీళ్ళు మెయిన్గా డిమాండ్ చేస్తున్నారు కదా. ఈవినింగ్ మనకు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారనేది వార్తలు వచ్చాయి. సో ఈ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మోదీ రియాక్షన్ ఎలా ఉంది, మోదీ ఏమన్నా వెనకేసుకొస్తున్నారా ధర్మేంద్ర ప్రధాన్ని, లేక తప్పించే అవకాశం ఏమైనా ఉందా బ్రీఫ్గా? ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఖచ్చితంగా తప్పించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి పరిస్థితి కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉంది కాబట్టి సిజేపీ. సో దీనివల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. రాబోయే 2027 అన్నది వాళ్ళకి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా యూపీ అదేవిధంగా పంజాబ్తో పాటు 7 రాష్ట్రాల్లో 2027లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్ని ఇదే విధంగా కనుక వాళ్ళు వదిలేస్తే ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ని డ్రాప్ చేయాలని భావిస్తున్నారు. ఖచ్చితంగా డ్రాప్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి డ్రాప్ చేస్తున్నామంటే కొంత దిగొచ్చినట్టు అవుతుంది, వాళ్ళ డిమాండ్కి లొంగిపోయినట్లు అవుతుందని ఉద్దేశంతో దాన్ని అట్లా ఉంచారు. కానీ ఈరోజు జరిగినటువంటి సమావేశం జేపీ నడ్డాతో ఈ యొక్క ప్రతినిధులు జరిపిన సమావేశం తర్వాత మాకు కొంత సమయం అండి ఆలోచించడానికని వాళ్ళు చెప్పారు అంటేనే దాంట్లో ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉందని నిపుణులు అయితే భావిస్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక మనం ఈ అంశం మీద చర్చను